బీపీ రాకుండా లేదా బీపీ వచ్చిన వాళ్ళు బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి టాబ్లెట్స్ అవి వాడకుండా మనం ఇంటేక్ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయా? అలా ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేవా? అంటే ఆహార పదార్థాలంటే జనరల్‌గా నేను చెప్పినట్టుగా మీకు చెప్పాను కదా! డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ లాగా. అంతే. సో, ఇట్ ఈస్ లైక్ అ డయట్. యెస్. ఆ డయట్‌లో ఉన్నదేంటంటే కోర్స్ ఫస్ట్ మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా అండి. నేను జనరల్‌గా పేషెంట్స్‌కి చెప్పేది కూడా ఒకటే మాట. హ్మ్. ప్యాకెట్‌లోంచి రెడీ టు ఈట్ ఏమైనా వచ్చింది అంటే, మీరు కష్టపడకుండా మీరు ప్యాకెట్ ఓపెన్ చేసి దాన్ని డైరెక్ట్‌గా తీసుకోవచ్చంటే అది హెల్తీ కాదు. హ్మ్. యాజ్ అ థంబ్ రూల్. యెస్. ఓకే. హ్మ్. సో, అది మీకు వాళ్ళు కార్న్‌ఫ్లేక్స్ అనైనా అమ్మొచ్చు. హ్మ్. వాళ్ళు అది నాన్ ఫ్రైడ్ బేక్డ్ స్నాక్స్ అనైనా అమ్మొచ్చు. లేకపోతే మీరు మురుకులైనా అనుకోవచ్చు. ఆ! మూస్లీ అయినా అనుకోవచ్చు. హ్మ్. కార్న్‌ఫ్లేక్స్ అనుకోవచ్చు. ఏదనుకున్నా సరే కూడా నౌ-ఏ-డేస్ అది అంటే కార్న్ ఫ్లేక్స్, ముస్లి ఇవన్నీ కూడా తినకూడదండి అసలు? అంటే తినకూడదంటే లిమిట్‌లోనండి. ఇప్పుడు ఆ! దాన్ని అన్ని రోజులు అది ప్యాకెట్‌లో ఉండి బాగా ఉండాలి అంటే అందులో ఎంతైనా లోపట హిడెన్ సాల్ట్ ఉంటుంది. ఉంటుంది. సో, రెగ్యులర్‌గా ప్రతిరోజు మనం అదే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఇట్ కెన్ బి వన్ యాస్పెక్ట్ ఆఫ్ అవర్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. ఒక రోజు 7 రోజుల్లో అదొక వెరైటీ. అంతే తప్ప అని 7 రోజులు, 3 రోజులు ఆ వెరైటీ తినకూడదు. ఆ వెరైటీ తినకూడదు. సో, ప్యాకేజ్డ్ ఫుడ్డే చాలా ప్రాబ్లమ్ అంటారు చాలా నౌ-ఏ-డేస్. ప్రాబ్లమ్. యెస్. కుదిరినంత వరకు మనం ఫ్రెష్ ఏది ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, సేమియా అంతే. ఏదైనా మనం సాల్ట్ తగ్గించి. రీజియన్ బట్టి సాల్ట్ సాల్ట్ తగ్గించి తగ్గించి తినమంటారు మీరు. తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. యెస్ మ్యామ్. సో, అది ఒక అప్రోచ్. అంటే యెస్. హ్మ్. ప్రిజర్వ్డ్ ఫుడ్స్ లాంగ్ టర్మ్‌గా ఉండేది హ్మ్. వద్దు. హ్మ్. రెండోది ఏమిటి అంటేను ఫ్రూట్స్ ఇంటేక్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. ఓకే. సీజనల్ వైస్ అంటే అయితే ఎంత మరీ ఎక్కువ మంచిది. సీజనల్ వైస్ ఏ ఫ్రూట్ అయినా లెట్ ఇట్ బి మ్యాంగో ఆల్సో హ్మ్. ఆర్ ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ Yes, మ్యాటర్. ma'am. ఎనీ ఫ్రెష్ ఫ్రూట్ హ్మ్. is absolutely a good amount of fruit, around 150 to 200 grams per food of fruit. హ్మ్. డయాబెటీస్ లేదంటే Hmm. డెఫినెట్లీ ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఓకే. ఇంకా వెజిటేబుల్స్ అని కానీ పప్పు, Hmm. అన్నం అన్ని ఎక్కువ ఫైబర్ ఉన్నది ఒకటి ఓకే. డైట్ తీసుకుంటే. సో, జనరల్‌గా ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ అన్నమాట అవుతుంది. విత్ లెస్ సాల్ట్ అండ్ మోర్ ఫైబర్. యెస్ మ్యామ్.